అలా సైలెంట్గా వచ్చి వైలెంట్ హిట్ అందుకుంది ఈషా అని చెప్పాలి. అండ్ ఈ సక్సెస్ మీద రియాక్ట్ అవ్వడానికి నాగేంద్ర కుమార్ గారు ఆల్రెడీ అక్కడ డిబేట్లో ఉన్నారు, కానీ అక్కడ నుంచి బ్రేక్ చేసి నేను వారిని పిలుస్తున్నాను. నేను వారు మాత్రం ప్రతి వేదిక మీద కామన్గా ఉంటాం, కానీ సినిమాని అభిమానించే వ్యక్తిగా వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. నాగేంద్ర కుమార్ గారు, వెల్కమ్ అండ్ గుడ్ మార్నింగ్ టు ద పీపుల్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా ఈ సినిమా మీద తక్కువ వచ్చినా ఎక్కువ ఇష్టంతో వచ్చిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు. అందులో సురేష్ బాబు గారు ఇక్కడికి రావడం అన్నది, నేను దీన్ని ఎందుకు చాలా స్పెషల్ ఈవెంట్గా చెప్తున్నానంటే, కొత్త డైరెక్టర్లని, కొత్త కథల్ని, కొత్త సినిమాలని, నవల్స్ని కూడా సినిమాల రూపంలోకి తీసుకొచ్చి ఈ సినిమా పరిశ్రమకి వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఇండియన్ సినిమాలో మరో సంస్థ వల్ల కాలేదు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ టోటల్గా కూడా సురేష్ ప్రొడక్షన్స్ అన్నది ఇట్ ఈస్ ఏ నేషనల్ మాన్యుమెంట్. వాళ్ళు కొత్త డైరెక్టర్లకి ఛాన్సులు ఇచ్చారు, కొత్త కథలకు ఛాన్సులు ఇచ్చారు, ల్యాండ్ మార్క్స్ తీశారు. జీవన తరంగాల సినిమా అనేది చాలా పెద్ద హిట్. డైరెక్టర్ పేరు ఎవరైనా ఇక్కడ సడన్గా చెప్పగలిగితే మంచి ప్రైజ్ ఇస్తాను నేను. ఎవరో తెలియదు ఆ డైరెక్టర్, కానీ జీవన తరంగాలు లాంటి హిట్ ఇచ్చారు. బ్రహ్మాండమైన సినిమాలు, ఎంతమంది డైరెక్టర్లకి, అనామకుల డైరెక్టర్లను తీసుకొచ్చి ప్రముఖుల్ని చేశారు ఈ సినిమా పరిశ్రమలో. అలాంటి ఒక గొప్ప ఇల్లస్ట్రియస్ మాన్యుమెంటల్ ప్రొడక్షన్ నుంచి సురేష్ బాబు గారు ఈ కార్యక్రమానికి రావడం అన్నది ఈ కార్యక్రమానికి చేసిన తొలి సన్మానంగా నేను భావిస్తున్నా. అండ్ ఈరోజుకు కూడా వాళ్ళు సినిమా నిర్మాణాన్ని ఒక యాంగిల్లో ఆపినప్పటికీ కూడా కొత్త దర్శకులని, కొత్త నిర్మాతలని వెన్నంటి ఉండి వాళ్ళని ముందుకు నడిపించి వాళ్ళకున్న పలుకుబడితో ఆ సినిమాకి చాలా పాపులారిటీ పట్టుకొస్తున్నారు. ఆ సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి ఇప్పుడు ఈ రోజున. ఈ సందర్భంగా ఈ రోజున ఈషా పెట్టింది సక్సెస్ బియాండ్ నాయిస్ అని పెట్టారు. నో సక్సెస్ ఈజ్ బియాండ్ నాయిస్, ఇట్ హ్యాస్ మేడ్ ఇట్స్ నాయిస్, ఏ బాయస్ట్రస్ నాయిస్ చేసింది. ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన సినిమాల్లో ద్వితీయ స్థానంలో కలెక్షన్స్ పరంగా కానీ, పీపుల్స్ రెస్పాన్స్ పరంగా కానీ చాలా పెద్ద స్థాయిలో నిలబడ్డ ఈ సినిమాకి జరగాల్సిన ఒక అద్భుతమైన ప్రమోషన్ని చేసిన బన్నీ వాస్ గారు అండ్ నందిపాటి వంశీ గారు, వాళ్ళిద్దరిని లాస్ట్ టైం నేను ప్రెస్ మీట్లో హిట్ అన్నది మీ సర్నేమ్ అంటే పెద్ద కేక్ పెట్టాడు మా వాస్ గారు. బట్ ఇట్ ఈస్ ఎ ట్రూత్ అండ్ వన్స్ అగైన్ మళ్ళీ ప్రూవ్ అయిన సందర్భం ఇది. ఇలాంటి సినిమాలు సినిమా పరిశ్రమకి ఇచ్చే లైఫ్ కానీ, లాంగ్విటీ కానీ మరి ఏ సినిమాలు ఇవ్వలేవు. ఎందుకంటే వైట్ ఎలిఫెంట్ సినిమాలు సినిమా ఇండస్ట్రీలో తొండం ఎత్తి ఏనుగు తొండంతో కొడితే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతున్నది, నిర్మాతల మాడు పగిలిపోతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఇటువంటి సినిమాలు అంటే ఒక ఎండ్ భారీ ఎత్తు 100 కోట్ల సినిమాలు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న టైంలో మరో ఎండ్ని ఇగో మన డైరెక్టర్ మన్నే శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు ఇటువంటి సినిమాల్ని తీసుకొచ్చి మరొక ఎండ్ని సుసంపన్నం చేస్తూ దానికి లైఫ్ ఇస్తూ, సినిమా పరిశ్రమ ఎప్పటికీ కూడా బంజరు భూమి కాదు, ఇది సారవంతమైన నేల అని చెప్పడానికి అనువుగా, ఒక ఉదాహరణగా, నిదర్శనంగా మన్నే శ్రీనివాసరావు గారు రాసిన లాంటి కథలు ఈ మధ్య రోజుల్లో ఎన్ని ఆడాయి. కమిటీ కుర్రాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే మొన్న రాజు వెట్స్ రాంబాయ్ దగ్గర నుంచి వీళ్ళు కదా సినిమా పరిశ్రమకి నిజమైన మనుగడని ప్రసాదించి కొనసాగింపు ఇవ్వగలిగిన ఈ కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఈ సినిమాలు కదా చేస్తున్నవి. ఈ సందర్భంలో స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు గారిని, దర్శకరత్న దాసరి నారాయణరావు గారిని, ఈవివి సత్యనారాయణ గారిని, వాళ్ళందరినీ తలుచుకోవాల్సిన సందర్భం. ఎన్ని సినిమాలు, చిన్న సినిమాలు తీశారు, ఎన్ని చిన్న సినిమాలతో ఘన విజయాల్ని, ధన విజయాల్ని సాధించారు అంటే 100% వాళ్ళని మించిన వాళ్ళు ఇండియన్ సినిమాలోనే ఉంటారంటే నేనైతే ఆశ్చర్యపోతాను. ఇలాంటి సందర్భంలో వాసు గారు కానీ, నందిపాటి వంశీ కానీ చేస్తున్న కృషిని నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఎందుకంటే నా కళ్ళు ఎదురుగుండా ఎంతమంది ఎన్ని కష్టాలు పడుతున్నారో సినిమా కథలు ఓకే అవ్వక. ఎందుకంటే 7 ఏళ్ళు పట్టుకుని తిరిగాడు కార్తీక్ దండు విరూపాక్ష కథ పట్టుకుని,
కానీ ఎవరికీ నచ్చలేదు, ఎవరు చేయలేదు. అంటే వీళ్ళ జడ్జిమెంట్ తప్ప, వాళ్ళ జడ్జిమెంట్ తప్ప. అదే సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది. 9 ఏళ్ళు పట్టుకుని తిరిగాడు వశిష్ఠ బింబిసార కథని. ఎవరి తప్పు? వాళ్ళ తప్ప, వీళ్ళ తప్ప? అంటే అలాంటి ఒక సందిగ్ధావస్థలో వాళ్ళు చేస్తున్న కృషిని 100% అందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి మెచ్చుకోవాల్సిన పని చేస్తుండగా, ఈ సినిమాకి ప్రజెంట్ చేసిన దామోదర ప్రసాద్ గారు, ఆయనకుండే ఒక గోల్డెన్ లెగసీ, రంజిత్ కుమార్ గారు అబ్బాయి, రంజిత్ మూవీస్, చీకటి వెలుగులు లాంటి ఒక అద్భుతమైన సినిమాలు తీసి, మళ్ళీ ఆయన కూడా అలా మొదలైంది లాంటి సినిమా తీసి, ఆ మధ్యలో కొంచెం భీష్ముడులాగా ఉంటారు ఆయన, గెడ్డలు గట్ట. దానికి తగ్గట్టుగా అస్త్ర సన్యాసం కూడా చేశారు. ఈ వికటాటహాసాలు చేస్తున్న సినిమాల శిఖండిని చూసి అస్త్ర సన్యాసం చేసి పక్కన పడేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా ఈషాతో మళ్ళీ బయటకు వచ్చారు. కాబట్టి ఆయన కూడా ఇంకా సినిమాలు చేయాలని కోరుకుంటూ, ఇలాంటి సినిమాలే సినిమా పరిశ్రమకి మనుగడనిచ్చేది. అండ్ మీ అందరూ కూడా కొత్త డైరెక్టర్లని, కొత్త కథల్ని ఎంకరేజ్ చేయండి. 75% బాగున్నప్పటికీ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి, రచయితల సపోర్ట్నిచ్చి, వాళ్ళ ద్వారా మంచి సినిమాలు వచ్చే అవకాశాల ద్వారాలను తెరవమని చెప్పి, సింహద్వారాలని నేను కోరుకుంటున్నా. అంటే మరీ దారుణమైన కథలు చేయమని నేను చెప్పట్లేదు. బాపు గారిది చాలా ఫేమస్ కార్టూన్ ఒకటి ఉన్నది, ఓ చెత్త సినిమా. ఆ రోజుల్లో ప్రతి సినిమా చూసే రోజుల్లో, ఏ సినిమా వచ్చినా థియేటర్లోకి వెళ్ళి కూర్చుని చూసే రోజుల్లో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా అతి దారుణంగా ఉన్నదని చెప్పడానికి బాపు గారు ఒక కార్టూన్ వేశారు. లాస్ట్లో శుభం అని షాట్ వేసే చోట వాడెవడో ఆర్టిస్టు బసు అని రాశాడు. అంటే ఆఖరిని టైటిల్ కార్డు కూడా రాయలేనంత పరమ నీచ స్థితిలో వచ్చిన సినిమాల గురించి, అటువంటి కథల గురించి నేను చెప్పట్లేదు. కానీ ఈ రోజున కొత్త డైరెక్టర్లు, నిజంగా మన్య శ్రీనివాసరావు గారు చెప్పిన కథ మీరు దామోదర్ ప్రసాద్ గారు అండ్ మా వెంకట్ గారు అలాంటి వాళ్ళు కాబట్టి భుజాలకు ఎత్తుకున్నారు. కానీ ఇంకోళ్ళు అయితే మీ కథ ఒప్పుకుంటారండి? నిజాయితీగా చెప్పండి. ఇది ఆత్మల కథ కాదు, రెగ్యులర్ ప్యాటర్న్ను చూసి భయపడడం, షాక్ అవ్వడం, దెయ్యం, భూతం ఇవన్నీ రెగ్యులర్గా ఉన్నప్పటికీ మీరు ఎక్కడ రియల్ షాక్ ఇచ్చారంటే క్లైమాక్స్లో ఇచ్చారు. మీ దమ్మంతా క్లైమాక్స్లో ఉంది. మీ తాలూకా సృజనాత్మక శక్తి, సృజనాత్మక నైపుణ్యం అవన్నీ కూడా క్లైమాక్స్లో ఉన్నాయి. కాబట్టే ఈరోజు సినిమా ఇంత కాంపిటీషన్లో కూడా నిలబడి ఈ రోజున ఇంత పెద్ద సక్సెస్ సాధించింది. పెట్ట కొంచెము కూత ఘనము అన్నట్టుగా ఈ రోజున ఈ సినిమా ఇంత సక్సెస్ సాధించిందంటే, అంటే మేము నార్మల్గా ఇలాంటి ఫంక్షన్కి వచ్చినప్పుడు అబద్ధాలు చెప్పవలసి వస్తుంటుంది, తప్పదు. బాగున్న సినిమా బాగులేదని, బాగున్న సినిమా ఇంకా బాగుందని, మామూలుగా 3 చక్రాల బండి సినిమా అయినా బెన్హార్ అని ఇలాంటి సినిమా మాటలు చెప్తుంటాం. కానీ ఇలాంటి సభలకు వచ్చినప్పుడు మాత్రం ఎంతో హాయిగా నోటుకొచ్చిన మాట, ప్రతి మాట పాజిటివ్గా మాట్లాడగలిగే ఒక అవకాశాన్ని, ఒక వేదికని మీడియాకి కూడా మీలాంటి దర్శకులు, అగో మా వెంకట్, దామ్ 2025 ఎండ్ అయిపోతుంది కదా, ఇది భయపెట్టే సినిమా. ఈ ఇయర్లో మీరు భయపడిన సందర్భం ఏమన్నా ఉందా? అదొకటి షేర్ చేసుకొని. అంటే భయపడ్డ సందర్భాలు మాకేం ఉండవు, ఎందుకంటే మమ్మల్ని చూసి అందరూ భయపడుతుంటారు. మేమే ఆత్మల్లాగా, దెయ్యాల్లాగా, భూతాల్లాగా కనిపిస్తుంటాం. వీడేం అడుగుతాడో, మనం చెప్పింది వీడు తిరిగి ఏం రాస్తాడో, ఏ తంబునేలు పెట్టి మా కొంప ముంచుతాడో అని చెప్పి ఇలాంటి భయంలోనే దాదాపుగా నిర్మాతలు, దర్శకులు, హీరోలు, హీరోయిన్లు, వాళ్ళు వీళ్ళు వాళ్ళని ఆఖరికి టీ ఇచ్చే బాయ్ కూడా మమ్మల్ని చూసి భయపడతాడు. వీడేదని మన మీద రాస్తాడు, మనకు ఉద్యోగం పోద్దని చెప్పి. కాబట్టి మేము ఎవరిని చూసి భయపడడం కానీ, కొన్ని సినిమాలు చూసినప్పుడు అవి హారర్ సినిమాలు కానక్కర్లేదు, కానీ ఆ సినిమాలు చూసినప్పుడు విచారం అయిపోయి మనసంతా దుఃఖభాజనం అయిపోతుంది. ఎందుకంటే మా ఉద్యోగం వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి రివ్యూ చెప్పాలి. ప్రసాద్ ఐమాక్స్ బయటకు వచ్చిన తర్వాత టీలు తాగి, అవసరమైతే సిగరెట్ కాల్చి, ఇంకో పని డే టైంలో ఇంకో పని చేయడానికి వీలు ఉండదు. కాబట్టి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి వీటి గురించి ఏం చెప్పడం రా అనే భయపెట్టే సందర్భాలు మాత్రం 2025లో మాత్రం 4-5 సార్లు కలిగిందమ్మా. 100% మనసంతా వికారం అయిపోయి, విచారం వచ్చేసి మధ్యాహ్నం సరిగ్గా భోజనం చేయలేక, ఏంట్రా బాబు ఇలాంటి సినిమా చూసాం, ఇలాంటి సినిమాలు తీస్తున్నారని చెప్పి, అలాంటి ఒక వాతావరణంలో మొన్న వచ్చిన రాజు వెట్స్ రాంబాయ్, అంతకుముందు వచ్చిన కమిటీ కుర్రాళ్ళు, కొన్ని సినిమాలు చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందంటే, వాళ్ళు ఎంత హ్యాండ్సమ్ డస్ హ్యాండ్సమ్ అని ఒక సేయింగ్ ఉంది.
ఒలివర్ గోల్డ్ స్మిత్ వికర్ ఆఫ్ ది వీక్ఫీల్డ్ బుక్లు రాసింది. కాబట్టి వాళ్ళు ఎంతో అందంగా ఎంతో ప్రబంధంలా రాసుకున్న కథను తీసుకొచ్చి దానికి సంగీతము సాహిత్యము అన్నీ అద్ది తీసుకొచ్చి చేసే సినిమాలు ఎంత బాగుంటాయో కుర్రాళ్ళు చేస్తున్నారు. అండ్ కుర్రాళ్ళు లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చారు. మన్నే శ్రీనివాసరావు ఆయన కూడా అంతే అందంగా చేశారు. కాబట్టి మాకు భయపడే సన్నివేశాలు సిచ్యువేషన్స్ అంటే కేవలం సినిమాలు మాత్రమే. అవి నాట్ నెసెసర్లీ హారర్ సినిమాలు కానక్కర్లేదు, కుటుంబ కథా చిత్రాలు కూడా భయపెడుతున్నాయి. థ్యాంక్ యూ. నాకు మీ బాధ అర్థమైందండి. కానీ నేను భయపెట్టిన సందర్భం చెప్పను, కానీ ఈ ఇయర్లో బెస్ట్ మూమెంట్ చెప్తాను. నిన్న మీరు డాన్స్ వేసేసి చూసారా స్టేజ్ మీద?